ఇప్పుడు మీకు జ్ఞానగులకు అందిస్తాను. తనివి తీరా చూసి కసి తీరా వినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆగస్టు 17 అమోఘమైన రోజు. ఆగస్ట్ 17 2024 చూడండి. ఆగస్ట్ 8వ నెల 17 1 + 7 8 అండ్ 2024 2 + 2 + 4 8 888 వస్తుంది. అండ్ ఆ రోజు సాటర్డే శని త్రయోదశి. అస్సలు ఇంకా చెప్పలేము. ఆ రోజు యూనివర్స్లో అంత కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఆ రోజు శనేశ్వరుడి కి చాలా ప్రీతికరమైన రోజు. ప్రెసెంట్ వృషభ రాశి కంటక శని, కర్కాటక రాశి అష్టమ శని, వృచ్చిక రాశి అర్ధష్టమ శని, మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని. అండ్ జాతకంలో శని బాలేకున్నా, శని దశలో అంతర్దశలు జరుగుతున్నా మనం మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. కెరీర్ పరంగా ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మనము ఆ రోజు కానీ అస్సలు మిస్ కాకుండా ఎన్ని పనులున్నా మానేసి నవగ్రహాలకి వెళ్ళిపోయి శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. అండ్ శని మంత్రం ఎన్నిసార్లు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. అది విని చూసి తరించారు కదా. ఈ నెల 17వ తేదీన యూనివర్స్లో బోల్డ్ అంత కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అయ్యిద్దంట. అంటే ఆ రోజు దాకా అసలు ఎక్కడా లేని కాస్మిక్ ఎనర్జీకి ఆ రోజు 2024 ఆగస్టు 17వ తేదీ అని తెలిసి, అది తెలియగానే వెంటనే జనరేట్ అవ్వడం మొదలవుతుందని ఈవిడ గారి జ్ఞానగులిక యొక్క సారాంశం. ఈ వీడియో చూడగానే ఎప్పట్లానే కుతూహలంగా మాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ రోజు యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అయ్యిద్దన్న విషయం ఈవిడికి ఎలా తెలుసు? ఆ ఎనర్జీ ఏమైనా ఫోన్ చేసిందా, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పంపించిందా? అంటే ఆ తెలుసుకునే ట్రిక్ ఏదో చెప్తే ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు కూడా వాడుకుంటారుగా. అసలే అంతరిక్షంలో శాటిలైట్లకి ఎనర్జీ ఎలా ఇవ్వాలని వాళ్ళు కింద మీద పడుతున్నారు. సైన్స్లో తిరుగులేని సిద్ధాంతం ఏంటంటే ఎనర్జీ కెన్ ఎయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే శక్తిని, ఎనర్జీని సృష్టించలేము, నాశనం చేయలేము. కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి మాత్రమే మార్చగలం. దీన్నే తెలుగులో శక్తి నేతృత్వ నియమం అంటారు. 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో ఉండే ఉంటుంది. ఇంత అతిపెద్ద సైన్స్ సిద్ధాంతాన్ని ఆగస్టు 17వ రోజు అనే తేదీ ఎలా తనిఖీలు చేస్తుంది? సడన్గా ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ సీక్రెట్ ఏంటో ఈ మేడం గారు చెప్తే ఈసారి ఫిజిక్స్ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజు ఏమికే ఇవ్వాలని మా శాల బ్యాచ్ అంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఏదన్నా ఒక పని జరగాలంటే మనమే ప్రయత్నించాలి, అవునా కదా? ఈవిడేమంటుందంటే ఎన్ని పనులున్నా మానేసి అవన్నీ పక్కన పెట్టి నువ్వుల నూనె దీపం పెట్టమంటుంది. అలా పెడితే పని జరుగుతుందని ఈవిడికి ఎలా తెలుసు? సరే, ఎలాగోగలా తెలుసని ఈవిడ చెప్పింది నమ్మి దీపం పెడదాం. అలా దీపం పెట్టినా పని అవ్వకపోతే దీపం ఖర్చులు, నూనె ఖర్చులు, అక్కడికి వెళ్ళడానికి అయిన ప్రయాణపు ఖర్చులు ఇవన్నీ ఆమె ఇస్తుందా? పోనీ ఆమె అలా ఇస్తుందన్న నమ్మకం మీకుందా? అలా ఇవ్వనప్పుడు మాకెందుకు ఉచిత సలహాలు? ఫైనల్గా అంత కాస్మిక్ ఎనర్జీ వచ్చి కెరీర్ కష్టాలు, ఆర్థిక కష్టాలు పోయేటట్టుంటే మన దేశ ఆర్థిక శాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి పనులన్నీ పక్కన పెట్టుకొని నూనె దీపాలు వెలిగించవచ్చు కదా. మేలో 7% ఉన్న నిరుద్యోగం రేటు జూన్ కల్లా 9.2%కి పెరిగింది. ఈ నూనె దీపాల మూలంగా ఆ నిరుద్యోగం రేటు ఏదో 0కి పడిపోతే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? చిన్నపిల్ల ఏదో తిక్క మాటలు మాట్లాడిందని మీరు అనుకోవచ్చు, కానీ ఇలాంటి మాటలు కూడా నమ్మే మూర్ఖపు జనాలు మన దేశంలో పుంకాలుగా ఉన్నారు. కుతూహలంగా ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ అవన్నీ తీసుకునే ప్లేస్లో మన జనాలు లేరు. మనోభావాలు, మట్టి మాశానం అంటూ ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు. అందుకనే సైనింగ్ ఆఫ్.